దేశమంతా అవిశ్వాస తీర్మానం మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలతో సంబంధం లేని కూడా ఎదురు చూస్తున్న వారికి నిరాశ ఎదురైంది. గల్లా జయదేవ్ గారు స్పీచ్ మొదలుపెట్టినప్పుడే ఎందుకు చెప్పారో కానీ వారికే వదిలిపెడతా ఉన్నా, భరత్ అని నేనని చెప్పి అతనితో మనం మాట్లాడేదానికి సీరియస్నెస్ ఉందా లేదా అని దీంతో తెలిపోయింది. మోరల్గా వాళ్ళకి బలం లేదు. ప్రత్యేక హోదా గురించి, స్పెషల్ కేటగిరీకి స్టేటస్ గురించి మొదట్లో కన్నా బలంగా పోరాటం చేసుంటే ఈనాటికి ఆంధ్ర రాష్ట్రానికి ఈ పద్ధతి వచ్చేది కాదు. యూటర్న్ తీసుకున్న ప్రతిపక్షాల మీద అండంలో అర్థం లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చినప్పుడే ఇది తప్పితే మేము ఎందుకు ఒప్పుకోం. అదేవిధంగా 7 మండలాల కోసం ప్రమాణ స్వీకారం చేసని చెప్పారే, స్పెషల్ స్టేటస్ కోసం ఆ మాట చెప్పలేదా? చెప్పడానికి మనోధైర్యం లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మొదట మాట్లాడింది జనసేన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. తిరుపతిలో చెప్పారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంగతి ఏంది అని. గట్టిగా అడిగితే దాని గురించి పునరాలోచన చేసి కాకినాడలో స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. ఆ రోజు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, ఇది పాచిపోయిన లడ్లు ఈ మాకొద్దు అన్నారు. అప్పుడంతా అవహేళనగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఎక్కడ పట్టినా ఊరేగింపులు చేసుకున్నారు. దీనివల్ల చాలా మేలు జరుగుతుంది. స్పెషల్ ప్యాకేజ్ కంటే కూడా ప్యాకేజ్ వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి ఉబ్బి తబ్బినైనారు. ఈరోజు చెప్తున్నారు గల్లా జయదేవ్ గారు, ఎన్డీఏలో ఉన్నంత వరకు దీని గురించి వాళ్ళు ఏం మాట్లాడలేదు అన్నారు. అంటే మీకు ఇప్పుడు తెలిసిపోయిందనమాట. యూటర్న్ మేంగా చెప్పేది మీరు తీసుకున్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయ సులాభం కోసం ఈ రాజకీయాలతో ఆంధ్ర ప్రజలకు దయచేసి వాళ్ళ భావి జీవితాలు మాత్రం ముడిపెట్టకాకండి. ఆ రోజుకు ఈ రోజు వరకు కూడా జనసేన ఆ రోజు చెప్పింది, ఒక ఎంపీ ఉంటే చాలు నాకు అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పి. అప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడనేలా. అది కూడా జనసేన అధ్యక్షుడు చెప్పిన తర్వాతనే వచ్చింది అది అవిశ్వాస తీర్మానం అనేది. ఈనాడు అవిశ్వాస తీర్మానం పెట్టి ఏదేదో మాట్లాడడం ఎందుకు? మీకు యు హావ్ నో మోరల్ రైట్ టుడే ఇన్ని మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ నిన్న రాష్ట్ర మాజీ మంత్రి సుజనా చౌదరి గారు చెప్పారు, ఇది ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాదు అని చెప్పి. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఊరికి ఏదైనా డ్రామాలు చూపించి రాజకీయాల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారా? సుజనా చౌదరి గారు చూపిన స్టేట్మెంట్ కోసమే తెలిపోయింది మీకంత సిన్సియారిటీ ఉందో దీని మీద అని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కేంద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్యాకేజీ అన్నారు. ఇప్పుడేమో అవిశ్వాస తీర్మానం. అసలు అవిశ్వాస తీర్మానం పెట్టేదానికి మీకు మోరల్ రైట్ లేదు. గల్లా జయదేవ్ గారు మాట్లాడుతుంటే నిన్న ఎప్పుడో నేను టీవీలో విన్నా, అమెరికాలో బాగా చదువుకో వచ్చాడు, బలంగా మా వాదనలు నిలిపిస్తారని చెప్పి. చాలా నిరాశకు నిస్పృహలకు లోనయ్యారు ఆంధ్ర ప్రజలంతా. ముందే మీరు చెప్తున్నారు, ఎత్తుకోవడంతోనే భగవద్గీత చెప్తారు, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్తారు. ఎత్తుకోకుండా భరత్ అనే నేను అని చెప్పే ప్రజలతోనే తెలిసిపోయింది బావమరిది గారి మీద చాలా ప్రేమ ఉంది. పార్లమెంట్లో కూడా బావమరిది పేరు చెప్పామని. నేను వారిని వ్యంగ్యంగా మాట్లాడడంలే.